ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి, మరపొయ్యి వగైరా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుందామని పెట్టె తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతలోకే 1 గంట వినపడ్డది. పైనున్న కుర్రాళ్ళిద్దరూ కిందికి దిగి నన్ను కూడా రమ్మన్నారు. రమ్మన్నారేమోనని వాళ్ల సంజ్ఞల ద్వారా నేను గ్రహించాను. వాళ్లు మాట్లాడిన భాషేమిటో నాకర్థం కాలేదు. ఎక్కడికో చూద్దామని వాళ్లతోటి వెళ్లాను. మా గది ముందున్న హాలులో బల్లమీద తెల్లని గుడ్డ పరిచి మామూలు పింగాణీ పళ్ళాలు, కత్తులు, కరారులు అన్నీ అమర్చున్నాయి. అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది. సరే, మనకు స్వహస్తపాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను. మొత్తం 30-40 మంది దొరలున్నారు. 10-15 దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు. వాళ్లు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఫ్రెంచ్ స్టీమర్ అన్నారు గనుక ఫ్రెంచేమో అనుకున్నాను. అంతా నన్ను, నా వేషము చూసి లోపలేమనుకున్నారో గాని వాళ్ల భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషులో సమాధానం చెప్పాను. వాళ్ల భాష నాకు తెలీదని వాళ్లంతా వెర్రి మొహాలు వేసుకుని నాకేసి చూశారు. పోనీ తెలుగును చెబుదామా అనుకున్నాను. అయినా వీళ్ల మొహం ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమి తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ల ధోరణ్ణ వాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. నా మట్టుకు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్లు లేనట్టున్నారు. మనతోటి మాట్లాడేవాళ్లైనా ఎవళ్ళు ఉండరు కాబోలు. కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను. ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతి వాళ్ల దగ్గరికి తీసుకురావడము, ఎవళ్లకు కావలసినంత వాళ్లు తీసుకుని వాళ్ల కంచాల్లో పెట్టుకోవడం. తెచ్చిన పదార్థం దాని ఆకారము వల్ల, వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకోదగ్గది కాదు అనుకున్నాను. మన దేశంలో మాంసం తినేవాళ్లైనా కూరల్లే వండుకొని అన్నంలో వేసుకుని తింటారు అనుకున్నాను. వీళ్లు అన్నం లేకుండా ఒట్టి మాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకున్న నా దగ్గరకొచ్చాడు. నాకక్కర్లేదు అన్నాను. వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు. నాకర్థం కాలేదు. ఏమిటా దిక్కుమల్ల భాష? స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెప్తేనేవి, గోడకు చెప్తేనేవి, నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా. ఇంకా మన కర్మము విశ్వస్తలాగా అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవాల్సిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్లబోతూ ఉంటే వాడు కూచొమ్మని సంజ్ఞ చేసి ఇంకో దొరని తీసుకొచ్చాడు. ఆ వచ్చినైనా ఏదో భాషలోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటి వాడి వంక చూసి, ఈ అఘోరానికి వాణ్ణి కూడా తీసుకువచ్చావెందుకు? నీవఘోరించావు చాల్దా అన్నాను తెలుగులో. అవును మరి, వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితేనేవి? కొత్తగా వచ్చిన వాడికి ఒక్క ముక్కన్నరో ఇంగ్లీషు వచ్చునని తోస్తోంది. సంగల వల్లనైతేనేమి, వాడికి నాకర్థం కాని ఇంగ్లీషు భాష వల్లనైతేనేమి భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏ అన్నాడు. నేను మాంసం తినను అన్నాను. అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించుకొని కూర్చొమ్మని సంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకువెళ్లి చక్కగా కళ్ళు రొట్టెలు 2, మరి కాస్త వెన్నె కాసి ఉడకేసిన బంగాళదుంపలు పంపించాడు. కడుపు నిండడానికైతేనేవి అవే తిన్నాను. అది పూర్తయ్యేటప్పటికీ అందరికీ కూడా సగ్గుబియ్యము, క్షీరాన్నము తీసుకొచ్చాడు. సరే, ఇది బాగుందనుకుని నాకిష్టం కావడం వల్ల మరి కాస్త పుచ్చుకున్నాను. రోజూ ఇలాగే ఉంటే చాలు అనుకున్నాను. 4 పాటు లేచి నా గదిలోకి వచ్చాను. స్టీమర్ వాళ్లే పరుపులు అవి వేసి ఉంచటం మూలాన నా మంచము, బొంత తీయవలసిన అవసరం లేకపోయింది. ఆ పరుపు మీదనే పడుకొని చీకట్లో ఈ మహాసంద్రంలో స్టీమరుకు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెలకు వచ్చింది. లఘుశంకకు వెళ్లవలసిన అనుమానంగా ఉంది. ఎక్కడికి వెళ్లడానికి తోచలేదు. ఎవళ్లని అడుగుదామన్నా ఎవళ్ళూ కనపడరు. నా గదిలో కుర్రాళ్లను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్లకు తెలీదు. ఏం చేయడానికి తోచలేదు. అలాగే బలవంతాన బిగపట్టుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్రపట్టదు. నిమిషమొక యుగంలా ఉంది. ఎలాగైతేనేమి తెల్లవారింది. లేచి హాల్లోకొచ్చాను. అక్కడున్న ఒకరొకరి దగ్గరికి వెళ్లి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీష్ను అడిగాను. వాడికి అర్థం కాలేదు నా భాష. వాడి భాషలోనూ ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇలా 4-5 అడిగి చూశాను. ఎవళ్ళూ నన్ను గ్రహించుకోలేకపోయారు. నా బాధ చెప్పశక్యం కాకుండా ఉంది. ఇంకో క్షణం ఉంటే పొట్ట బద్దలవుతుందేమోనని భయం వేసింది.
పోనీ సంగి చేద్దామా అంటే ఎలాగ సంగి చేయడం? సంగి చేయడానికి మట్టుకు వాళ్లకు ఏం సంగి చేస్తే తెలుస్తుంది? అక్కడికి మన దేశాచారాన్ని బట్టి 1 వేలు చూపించాను, ఎవళ్లకు తెలియలేదు. 2 వేళ్లు చూపించాను, దానికి సమాధానం రాలేదు. వాళ్ళ దేశంలో 3 వేళ్లు చూపిస్తారేమోననుకొని 3 వేళ్లు చూపించాను, అది అర్థం చేసుకోలేదు. ఒళ్ళు మండి 5 వేళ్లు చూపించాను, అది లాభించలేదు. ఆఖరికి ఏం సంగ చేశానో, ఎలా వాళ్లకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలీదు. పర్యవసనం మాత్రం ఒకడు తీసుకెళ్లి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాల గదని కూడా చెప్పాడు. నేను అడగకుండాను స్నానం మాట దేవుడెరుగని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకుని మళ్లీ నా గదిలోకొచ్చి స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకి అన్నీ సిద్ధంగా అమర్చిపెట్టారు. అందరికీ కోడిగుడ్లు, చేపలు వడ్డించారు. నాకు మాత్రమేదో జావా, రొట్టె, వెన్న ఇచ్చారు. ప్రతిరోజు ఇదే పద్ధతి. పొద్దున్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, కాసేపు అటు ఇటు తిరగడం, మధ్యాహ్నం భోజనం, కాసేపు నిద్రపోవడం, టీ పుచ్చుకోవడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టు కూర్చోవడం, భోజనం చేయడం, పడుకోవడం, ఇది కార్యక్రమం. 4 దినాలు ఇలా గడిచాయి. ఓడ అస్తమానం ఊగిసలాటం వల్లనో, భోజనం తిన్నగా లేకపోవడం వల్లనో నాకెప్పుడు వికారంగానూ తలనొప్పిగానూ ఉండేది. అన్నహితవు బొత్తిగా తప్పిపోయింది. అన్నహితవంటే రొట్టహితమని అర్థం. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నం కనబడలేదు. ఇక ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు ఉదయం అహర్నిశలు పరిగెడుతున్న స్టీమర్ ఆగిపోయింది. ఎందుచేతనా అని కిటికీలో నుంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది. నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమర్ సాయంత్రం దాకా ఆగుతుందని, ఊళ్ళోకి వెళ్లి చూసి రావచ్చునని చెప్పాడు. వాడు చెప్పడం అంటే చెప్పాడు కాని తీరా ఊళ్ళోకి వెళ్లిన తరువాత హఠాత్తుగా స్టీమర్ బయలుదేరి వెళ్లిపోతేనో. అయినా ఈ 4 రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. నా గదిలో ఉన్న చైనా కుర్రవాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నాకు వెళ్లవల్లనే సరదా పుట్టింది. నేను సూటు వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగా బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలీదుగాని సముద్రపుటొడ్డునే ఓ పెద్ద షాపు, ఓ హోటల్ ఉన్నాయి. దూరాన నల్లని శరీరం, ముద్ద పెదవులు, కోతి మొహాలు, గొర్రెబొచ్చుల్లాగా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగి మొల చుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లాలు పుచ్చుకు తిరుగుతున్న ఒకళ్ళిద్దరు మనుషులు కనబడ్డారు. వాళ్లని చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రం స్మృతికి తెచ్చుకొని ఇది ఆఫ్రికా దేశమే ఉంటుందని ఊహించాను. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలయ్యేసరికి మళ్లీ స్టీమర్ దగ్గరకు వచ్చాను. సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. నా పేరు స్టీమర్ మీదున్న వాళ్ళెవ్వరూ నోటపట్టలేకపోయారు. నేను కొలంబోలో ఎక్కాను గనుక నన్ను కొలంబో గారు అని పిలవడం మొదలుపెట్టారు. నాతోటి మాట్లాడే వాళ్ళెవరూ లేకపోవడం వల్ల, మామూలుగా వాళ్లు తినే తిండి తినకపోవడం వల్ల, వాళ్లు తాగే కళ్ళు నేను తాగకపోవటం వల్ల నాకు లోపలెలాగో ఉండేది. తక్కిన వాళ్లందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసిందని తోస్తోంది. ఎవళ్ళో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడం, నాతోటి ఏదో మాట్లాడాలని ప్రయత్నించటం మొదలుపెట్టారు. ఈసారి బయలుదేరిన తరువాత నాకు వికారం, తలనొప్పి ఎక్కువైంది. భోజనం దగ్గరికి వెళ్లడానికి కూడా ఓపిక లేకపోయింది. నా గదిలోకే ఏ పాలో